హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు 2x2 రూబిక్స్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాము. ఈ వీడియోలో మనం క్యూబీస్, నొటేషన్స్, వోల్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మనం క్యూబీస్ ఏంటో నేర్చుకున్నాం. 2x2 రూబిక్స్ క్యూబ్లో ఓన్లీ కార్నర్ క్యూబీస్ ఉంటాయి. అదే మనం 3x3 రూబిక్స్ క్యూబ్ చూసుకుంటే కార్నర్స్, ఎడ్జెస్, సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం నొటేషన్స్ నేర్చుకున్నాము. సేమ్ 3x3 రూబిక్స్ క్యూబ్ నొటేషన్స్ లాగే ఉంటాయి, కానీ మనకి సెంటర్ నొటేషన్స్ ఇంకా కొన్ని సెంటర్ నొటేషన్స్ ఉండవు. మొత్తం 3x3 రూబిక్స్ క్యూబ్ నొటేషన్సే. ఇప్పుడు చెప్తున్నాను ఏంటండి, రైట్ సైడ్ ఉన్న లేయర్ని అప్ సైడ్ అంటే ఆర్ అంటారు, అదే డౌన్ సైడ్ అంటే ఆర్ ప్రైమ్ అంటారు. లెఫ్ట్ సైడ్ ఉన్న లేయర్ని అప్ సైడ్ అంటే ఎల్ ప్రైమ్ అంటారు, అదే మనం డౌన్ సైడ్ అంటే ఎల్ అంటారు. మనం ఫ్రంట్ సైడ్ ఉన్న లేయర్ని రైట్ సైడ్ అంటే ఎఫ్ అంటారు, అదే మనం లెఫ్ట్ సైడ్ అంటే ఎఫ్ ప్రైమ్ అంటారు. బ్యాక్ సైడ్ ఉంది కదా, ఆ లేయర్ని రైట్ సైడ్ తిప్పితే బి ప్రైమ్ అంటారు, అదే లెఫ్ట్ సైడ్ తిప్పితే బి అంటారు. ఓకే, నెక్స్ట్ ఈ టాప్ లేయర్ ఉంది కదా, టాప్ లేయర్ని రైట్ సైడ్ తిప్పితే యు ప్రైమ్ అంటారు, అదే లెఫ్ట్ సైడ్ తిప్పితే యు అంటారు. డౌన్ సైడ్ ఉంది కదా, ఈ డౌన్ సైడ్ లేయర్ని మనం లెఫ్ట్ సైడ్ తిప్పితే డి అంటారు, అదే రైట్ సైడ్ తిప్పితే డి ప్రైమ్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ మనం ఇలా చేయాలి. దాని తర్వాత ఇవన్నీ మ్యాచ్ చేయాలి ఇలాగా. దాని తర్వాత 3x3 యాజ్ ఇట్ ఈస్ 3x3 లాగా చేసేయాలి. ఇప్పుడు మనం స్క్రాంబుల్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, స్క్రాంబుల్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక వైట్ సెంటర్ని తీసుకోవాలి. ఈ వైట్ సెంటర్ మనం తీసుకున్నాము. ఈ కార్నర్ని తీసుకున్న తర్వాత దాంట్లో ఏదో ఒక కలర్ని చూస్ చేసుకోవాలి. వైట్ని తప్ప ఏదో ఒక కలర్ని చూస్ చేసుకోవాలి. ఏదో ఒక కలర్ని మనకిష్టమైన చూస్ చేసుకోవాలి. నేను గ్రీన్ తీసుకున్నాను. గ్రీన్, వైట్ ఉన్న ఒక కలర్ని చూస్ చేసుకోవాలి. వైట్, గ్రీన్ దొరికింది. ఇప్పుడు దీని పైకి తీసుకొచ్చి మ్యాచ్ చేయాలి. ఇలాగా ఆ రెండు కలిసేటట్టు ఇలాగా ఆరెంజ్, నెక్స్ట్ అలాగా. ఇప్పుడు వైట్, రెడ్ ఇంకోటి పక్కనే ఉంది, వైట్, రెడ్. ఇది కరెక్ట్ పొజిషన్లోనే ఉంది, పొజిషన్ కరెక్టే, కానీ ట్విస్ట్ అయి ఉంది కదా. దాన్ని ఎలా సాల్వ్ చేయాలంటే మనము ఆర్ ప్రైమ్ ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే మ్యాచ్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే వైట్, ఆరెంజ్ ఇలా వైట్, గ్రీన్, వైట్, ఆరెంజ్. ఇప్పుడు మనము దాన్ని మ్యాచ్ చేయాలి. ఇందాక చెప్పేలాగా ఆర్ ప్రైమ్, యు ప్రైమ్ అలాగా చేస్తే మ్యాచ్ అయిపోద్ది. ఇప్పుడు మనకి 3x3 లాగా మనకి ఇలాగ వస్తుంది. 3x3 చేసినట్టే చేయాలి దీన్ని. ఇప్పుడు ఇలాగొస్తే నేను 3x3లో ఫార్ములాస్ ఏం చెప్పాను, ఆ ఫార్ములా ఆర్ ప్రైమ్, యు 2. ఒక లొకేషన్ రాంగ్ చెప్పాను, అది చూసుకోండి. ఓకేనా? అదే ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఇలాగా ఫార్ములా యూజ్ చేయాలి.
ఫార్ములా యూజ్ చేస్తే ఇలాగ వస్తుంది. ఇప్పుడు దాన్ని లెఫ్ట్ సైడ్లో ఉంచుకొని ఇలా 1 ఉంటే 2 ఉంటే రైట్ సైడ్లో ఉంచుకోవాలి. అదే ఇలాగ 2 వస్తే ఇలాగా దాన్ని డయాగ్నల్గా ఉంచుకొని చేయాలి. ఇలా కాకుండా ఇలా 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 కాదు, ఇలా. నెక్స్ట్ దీన్ని చేయాలి. చేస్తే మళ్ళీ వచ్చింది, మళ్ళీ చేద్దాం. ఇప్పుడు పైనదంతా సాల్వ్, దీన్ని చేయాలి.